హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే సూపర్ చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ఎంగేజ్డ్. ఒక కొత్త పర్సన్ నా లైఫ్లోకి రాబోతున్నాడు అండ్ మా ఫ్యామిలీలోకి రాబోతున్నాడు. అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ మెనీ మోర్ డేస్. అండ్ ఈ లాగ్ వచ్చేసి మొత్తం కంప్లీట్ ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్ అనమాట. అండ్ అది ఎలా జరిగిపోయిందో నాకు తెలీదు. ఇట్స్ చాలా షార్ట్ టర్మ్ టైంలోనే అన్ని మాట్లాడేశారు, అన్ని కుదిరిపోయాయి. అంటే అది అంటారు కదా, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నట్టు. ఆల్ ఆఫ్ సడన్ అన్ని ఫిక్స్ అయిపోయాయి అనమాట. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. చాలా షార్ట్ టైం ఉంది ఎంగేజ్మెంట్కి, జస్ట్ ఒక 3 to 4 days టైం ఇచ్చారు. అందుకే ఇంకా తొందరగా గబగబా అన్ని రెడీ చేసేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ డే అత్తయ్య వాళ్ళు శారీ ఇప్పించడానికి వచ్చారు. సో అండ్ అట్లనే రింగ్ సెలెక్షన్స్ కూడా వెళ్ళాలి. నేను, అక్క, పెద్దమ్మ, సో 3 members అయితే వెళ్ళామన్నమాట. అమ్మ రాలేదు. మీ ముగ్గురం ఫుల్గా ప్యాక్డ్ ఆన్, అంటే జస్ట్ నార్మల్గా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే రింగ్స్ చూడడానికి వెళ్ళాము. చాలా షాప్స్ తిరిగామన్నమాట. అసలు ఎన్ని షాప్స్ తిరిగాము, అస్సలు దొరకలేదు. బికాజ్ వీ హ్యాడ్ ఏ వెరీ షార్ట్ టైం. కపుల్ రింగ్స్ చాలా చూసాము, సైజు సెట్ అవ్వట్లేదు, నాకు సెట్ అవుతాయి, తనకు సెట్ అవ్వట్లేదు, తనకు సెట్ అవుతాయి, నాకు సెట్ అవ్వట్లేదు, అన్ని సెట్ అవుతాయి, వెయిట్ సెట్ అవ్వట్లేదు. సో అలాగా చాలా గందరగోళంగా జరిగిపోయింది. ఫైనలీ వన్ ప్లేస్ ఖజానాలో ఇంకా సపరేట్గా తీసుకుందాం అనుకున్నాం. సపరేట్గా వెతుక్కుతుంటే మాకు 2 సేమ్ రింగ్స్ దొరికాయి. దేవుడు ఉన్నాడ్రా స్వామి అనిపించింది నాకు అక్కడ. ఇంకా ఎనీవేస్ ఫస్ట్ అయితే సెలెక్షన్స్ అయితే అయిపోయింది రింగ్స్. ఇంకా రింగ్స్ చూసేసి ఇంకా కొన్ని ఏదో ఉంటే అట్లా కాసుల పేరు అవన్నీ ఏదో ఎక్స్ట్రాస్ అట్లా లుక్ వేసుకున్నాము. తర్వాత వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పేసి ముందు రోజే ట్రయల్ వేసి వచ్చాను అనమాట. ఇంకా దాని తర్వాత శారీస్కి వెళ్ళిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఒక బల్లార్లో ఉండే గోల్డ్ షాప్లన్నీ తిరిగేసాము ఆ రోజు మేము. మాకు అసలు రింగ్సే దొరకలా. మళ్ళీ ఖజానాకే వచ్చాము. ఇంకా ఖజానాలోనే ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇంకా శారీస్కి అయితే నేను ఫిక్స్ అయిపోయాను, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఒకే షాప్కి వెళ్ళిపోదాము చెల్లూరుకి, అక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ దొరుకుతాయి అని చెప్పేసి ఇంక అక్కడికే వెళ్ళిపోయాను నేను. ఐ థాట్ నేను ఒక షేడ్ అనుకున్నాను, దట్ వాజ్ లావెండర్ వాజ్ ట్రెండింగ్ కదా 2024లో. అందుకే ఇంకా నేను అదే షేడే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. బట్ అది కొంచెం డార్క్ షేడ్లా పర్పుల్ అట్లా వచ్చేసింది. బట్ ఎనీవేస్ దట్స్ ఫైన్. నాకు చాలా బాగా నచ్చింది శారీ. అది ఏ శారీ అనేది నేను మేబీ ఆల్రెడీ తెలిసిపోయింటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ఫొటోస్ అనేది పోస్ట్ చేసేసాను. ఒక కొత్త పర్సన్ మన లైఫ్లోకి రాబోతున్నాడు, దట్ టు అరేంజ్ మ్యారేజ్. ఆల్ ఆఫ్ సడన్ అంటే చాలా నర్వస్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నేను పెళ్లి చూపుల్లో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ డాడీ వాజ్ నాట్ ఓకే. ఎందుకమ్మా ఇన్ దాట్ మూడ్ అనమాట. అందుకే ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఇంకా పెళ్లి చూపులు అయితే ఏం వీడియో తీయలేదు. బట్ దట్ డే వాజ్ చాలా షివరింగ్ అనమాట. అంటే ఒక హార్ట్, అంటే నేను ఇంతలా టెన్షన్ పడతానా అనుకున్న రోజు అదే అనమాట. ఎప్పుడో 10th ఎగ్జామ్లోనేమో టెన్షన్ అంతలా పడ్డాను నేను. మళ్ళీ మొన్న పెళ్లి చూపులప్పుడు అంతలా టెన్షన్ పడ్డాను. ఐ డోంట్ నో వై దట్ వాజ్, బట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ డే ఆ రోజు. అంటే నేను ఏవి అడగాలనుకున్నానో ముందుగానే ఆయన అన్ని ఆన్సర్స్ అన్నీ అడిగేశారనమాట నన్ను. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ డే. అండ్ ఇంకా శారీస్ పార్ట్కి వచ్చేస్తే ఇట్స్ ఆన్ గోయింగ్. చాలా శారీస్ చూసాము, బికాజ్ మేము ఒకే షేడ్ అనుకున్నాం కాబట్టి చాలా శారీసే చూసాము. బట్ ఐ వాజ్ లైక్ ఓకే అన్నీ, ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఏదో ఒకటి తీసేసుకోవాలి. అండ్ ఏదో ఒకటి దాంట్లో నాకు నచ్చింది నేను తీసుకోవాలని చాలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. అండ్ నేను తీసుకున్న శారీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది అక్కడ. నాకు ఆ షేడ్ బాగా నచ్చింది, ఎందుకంటే గ్రే అండ్ పర్పుల్ చాలా తక్కువ ఉంటుంది ఆ కాంబినేషను. అండ్ నాకైతే అది బాగా నచ్చింది అనమాట. నేను మేబీ లాస్ట్లో శారీ ఫోటో కూడా యాడ్ చేస్తాను ఏది తీసుకున్నాను అనేది. మేబీ ఇక్కడ అది నేను ట్రయల్ వేసిండేది ఇక్కడ లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అసలు వీడియో తీసుకోవడానికి వదలలేదు ఫొటోస్కి. అండ్ దిస్ ఈజ్ ఎ డే 2 అనమాట. ఫస్ట్ డే రింగ్ సెలెక్షన్స్ అయిపోయాయి అండ్ నా శారీ సెలెక్షన్ అయిపోయింది. అండ్ డే 2 వచ్చేసి భరత్కి డ్రెస్కి వెళ్ళాలన్నమాట. మేము కూడా ఫస్ట్ ఇక్కడ లూయి ఫిలిప్స్ లైక్ ఫార్మల్కి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ ఫార్మల్ ఎప్పుడు వేసుకునేదే కదా అని చెప్పేసి ఇంకా వి వెంట్ ఫర్ మాన్యవార్. మాకెందుకంటే ఆల్మోస్ట్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. మాన్యవార్ కానీ, లూయి ఫిలిప్స్ కానీ, అరవింద్, ఆల్మోస్ట్ అన్నీ ది బెస్ట్ బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ మాకు ఇన్ఫాంట్రీ రోడ్లోనే దొరికిపోతాయి. ఇట్స్ హార్డ్లీ మాకు ఒక 5 to 10 minutes అంతే. ఈ మధ్య ఇక్కడ సుధా క్రాస్లో కూడా
సిగ్నల్ వేస్తున్నారు. ఎంతమందికి ఇది నచ్చట్లేదు చెప్పండి నాకు, ఎందుకంటే ఆల్వేస్ ఫ్రీ బర్డ్లో తిరిగే వాళ్ళం మేము, అలాంటిది ఇప్పుడు సిగ్నల్ వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ మా అన్నయ్యవారికి అది చెప్పాము కదా, లూయి ఫిలిప్స్లో నాకు ఆ మక్కం అంత కలెక్షన్ ఏం నచ్చలేదు, అందుకే ఇంకా మా అన్నయ్యవారికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏ డ్రెస్ సెలెక్ట్ చేశాను ఏంటిది అనేది నేను రివీల్ చేస్తాను తర్వాత. ఇక్కడ ఏం తీయలేదు నేను ఎక్కువ, బికాజ్ ఈవెన్ వీ నీడ్ టు సీ, వాళ్ళ కంఫర్ట్ కూడా చూసి మనం వీడియో తీయాలి కాబట్టి. సో నేనైతే ఇది ఎండ్ చేస్తాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంటే డ్రెస్సెస్ అవన్నీ అయిపోయాయి అనమాట. ఇది నెక్స్ట్ డే అంటే రేపు ఎంగేజ్మెంట్ అన్నాగా ఈ రోజు అనమాట. ఫుల్ ఆల్మోస్ట్ అంతా హౌస్ అంతా నీట్గానే ఉంది, బట్ చిన్న చిన్న మేజర్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇట్లా గార్డెన్ క్లీనింగ్ అవన్నీ మేము చేసేసుకున్నాము. అమ్మ, నేను, అక్క, పెద్దమ్మ వాళ్ళందరూ. వి హ్యాడ్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ కాబట్టి మంచిగా అందరు తల ఒక చేసేసుకుంటే ఖేల్కతం దుకాన్ బంద్. అది మార్నింగ్ అంతా క్లీన్గా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా షామీనా వాళ్ళు వచ్చేసారు, డెకరేషన్ వాళ్ళు వచ్చారు. హయాడే ప్లాన్, ఎందుకంటే అప్పుడు ఒక 3 to 4 డేస్లో వెదర్ చూసుకున్నా అన్నీ చూసుకుంటే కానీ వర్షం పడే సూచనలు చాలా ఉండింది. అందుకే బయట డెకరేషన్ చేపించి తర్వాత వర్షం పడితే చాలా రిస్కీ అవుతుంది, అంటే ఇంకా బిస్కెట్ అయిపోతుంది ప్లాన్ అంతా. అందుకే ఇంకా ఐ టుక్ ఏ డిసిజన్, ఇట్స్ టు బీ ఇన్ ద హోమ్. అండ్ ఇంట్లో చేసుకోవడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక బెస్ట్ మెమొరీలా ఉంటుంది నాకు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో నాకు ఒక బెస్ట్ మెమొరీలా ఉంటుందని చెప్పేసి బయట పెట్టించి వర్షం పడితే పెద్ద బిస్కెట్ అవుతుంది నాకు. అందుకే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనిపించి ఇంకా ఇంట్లో ప్లాన్ చేయించుకున్నాను. ఈ సింపుల్ డెకరేషన్ చేయించుకున్నాను నేను. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ ఉండాలి అనుకున్నాను నేను. సో ఐ వెంట్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్. అండ్ ముందు ఒక చైరు, 2 ఫ్లవర్ వాజులు పెట్టారు, కింద మ్యాట్ తర్వాత వేస్తామని చెప్పారు. బట్ ఎనీవేస్ ఫైన్, ఐ లవ్ దిస్. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అది కూడా నైటే అనమాట ఇది, అంటే ఇంకా నైట్ అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, అత్త వాళ్ళు, మామ వాళ్ళు అందరూ, పిన్ని వాళ్ళు వచ్చారు, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా నైట్ అందరికి ఇక్కడే భోజనం చేసేసి తినేసి వెళ్ళారనమాట. ఇక్కడ నేను కన్నా వి హ్యాడ్ ఏ గుడ్ టైం. ఎప్పుడు ఎవరు ఏ గోల పెట్టినా వీ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ టైం విత్ అవర్ కన్నా. నాకు కన్నాకి అదే చింతకాయ పచ్చడి అంటారు కదా, అదంటే చాలా ఇష్టం నాకు కూడా. అండ్ ఇంకా ఆ రోజు మొత్తం భోజనం చేసేసి నేను రెడీగా ఉండిపోయాను. ఇంకప్పుడు మెహందీ వాళ్ళు వచ్చారు, ఇంకప్పుడు మెహందీ పెట్టించుకున్నారు. అరౌండ్ ఒక 9-9:30 అయింది మెహందీ పెట్టించేసుకొని. ఇంకా బట్ ఇట్ వాజ్ సాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఫోటోలు తీయడానికి ఎవ్వరూ లేరు, ఎందుకంటే అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చాలా కష్టం అనిపించింది ఫోటోలు దిగుదామంటే. ఇంకా ఏం దిగుతావాలి అని చెప్పేసి జస్ట్ అలా మెహందీ పెట్టించుకొని ఇంకా పడుకుని పోయాను అనమాట. సో ప్లీజ్ గాయ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. అండ్ వెడ్డింగ్ వ్లాగ్స్ అయితే తొందరలోనే రాబోతున్నాయి. ఐ డోంట్ మేక్ మచ్ డిలే, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మంచిగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఐ నో దట్ ఐఎమ్ నాట్ పోస్టింగ్ రెగ్యులర్లీ, ఇలా ఉంటే అంత రీచ్ ఉండదు, వ్యూస్ కూడా ఉండవని నాకు తెలుసు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అండ్ ఏదో ఒక రోజు, ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతానన్న నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఇవి మేము తీసుకున్న రింగ్స్. అండ్ దిస్ ఈజ్ ద శారీ ఫోటో. అండ్ వెయిటింగ్, ఐల్ బీ పోస్టింగ్ నెక్స్ట్ వీడియో.